మందకృష్ణ మాదిగా పిలుపిచ్చినటువంటి ఈ పిలుపుకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులందరూ కదిలి వచ్చినటువంటి ఈ విద్యార్థి లోకానికి అందరికీ కూడా మరొకసారి లాల్ సలాం. మిత్రులారా, ఈ సభ పెట్టుకోవడానికి కారణం ఏందో ఇంతకుముందు వక్తలు చాలా విషయాలు మీ ముందు ఉంచారు. తెలంగాణ ప్రకటన వెలువడిన నాటి నుంచి ఎంత లొల్లి చేయాలో అంత లొల్లి చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలోని హైదరాబాద్ నడిబొడ్డున దండయాత్ర చేసిండ్రు. అది చూసి తట్టుకోలేక జై తెలంగాణ అనేటువంటి నినాదాలు ఇచ్చినటువంటి కానిస్టేబుల్ మిత్రులు శ్రీశైలం శ్రీనివాసరావు చితకగొట్టిండ్రు. అట్లనే బాలరాజును కొట్టిండ్రు. ఇంకా చాలా మంది పీక కోస్తాం, మేడ కోస్తాం, తోడ కోస్తాం అనేటువంటి తోడగొట్టుకుంటూ పోయిండ్రు. మరి ఇంత జరిగిన తర్వాత ఇంకా కలిసి ఉండడు ఎక్కడ కుదురుతుంది చెప్పుంది. ఇలా కలిసి ఉండేటువంటి పరిస్థితి వస్తుందా? ఇవాళ మాట్లాడితే తెలుగు జాతి గురించి గుండెలు బాదుకుంటున్నారు. ఏ తెలుగు జాతి గురించి మాట్లాడుతున్నారా? మీరు గల్లో బట్టి నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ తెలుగు జాతి గురించి మాట్లాడుతున్నారు? బాగపల్లి ఘటన తర్వాత, సోంపేట ఘటన తర్వాత, లక్ష్మీపేట ఘటన తర్వాత, మొన్నటికి మొన్న వెస్ట్ గోదావరిలో టీ నరసాపురంలో అడవి మాదే, అడవి మీద హక్కు మాదే అనేటువంటి ఆదివాసీ బిడ్డల గుడాల మీద దాడులు చేసి 200 మంది మీద కేసులు పెట్టి చితకబాదినటువంటి చరిత్ర మీకున్నటువంటి తెలుగు ఏ తెలుగు జాతి గురించి మాట్లాడుతున్నారా అని చెప్పేసి ఇలా వాళ్ళు తెలుగు ప్రజలు కారా? ఏ తెలుగు ప్రజల గురించి, ఏ తెలుగు జాతి గురించి మాట్లాడుతున్నారు? ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి ప్రజలకు ఇక్కడి ప్రజలకు ఉమ్మడి శత్రువులైనటువంటి తీవ్రంగా పెట్టుబడిదారుల దొంగలను తరిమి కొట్టాల్సిందే. తెలంగాణలోని దొంగలను పాతవేయాల్సిందే. ఇంతకు మించి మరొకటువంటి దారి లేదు. అట్లయితేనే తెలంగాణకు విముక్తి కలుగుతున్నటువంటి వాస్తవాన్ని అదే క్రమంలో ఇంకొక మాట కూడా చెప్పదలుచుకునే, ఇక్కడ కేవలం తెలంగాణలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల తెలంగాణనే కాదు, ఆంధ్రలో కూడా బహుజనుల ఆంధ్ర కావాలి, రాయలసీమలోనూ బహుజనుల రాయలసీమ కావాలి. ఇది మనం కోరుకోవాల్సింది. అందుకోసమే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అపోహలు తొలగించడానికే వచ్చే నెల 6వ తేదీన గుంటూరులో జరగబోయేటువంటి సభ దానికోసమే. ప్రజలకు మధ్యన ఎటువంటి లొల్లు లేవు. దళితులు ఎక్కడున్నా దళితులే, పేద ప్రజలు ఎక్కడున్నా పేద ప్రజలే. అందుకోసం ప్రజలకు మధ్యన వైషమ్యాలు సృష్టిస్తున్నటువంటి పాలక వర్గాల కుట్రకు వ్యతిరేకంగా మొత్తం కూడా పెద్ద ఎత్తున తరలిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఖబర్దార్ ఆ మీటింగ్ ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరేనో చూపిస్తాను అని చెప్పేసి మనమంతా కూడా కదిలిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణను మొదటి నుంచి దోస్తున్న వాళ్ళే, ఇవాళ అడ్డుపడుతున్నటువంటి వాళ్ళే, దోస్తున్నటువంటి వాళ్ళే. హైదరాబాద్ చుట్టూరా ఉన్నటువంటి భూములను కబ్జా చేసి ఆ భూములను కాపాడుకోవడానికి, వాళ్ళ పెట్టుబడులను కాపాడుకోవడానికి, అధికార కాంక్షను వదిలిపెట్టకుండా ఉండడం కోసమే, మరికొంతకాలం దోపిడీ చేయడం కోసమే ఈ రకంగా సత్యవాణి లాంటి వాళ్ళని వేదిక మీద ఇచ్చి ఇలా ఆమె కబ్జా చేసినటువంటి భూములను కాపాడుకోవడం కోసం సత్యవాణి వచ్చి అసత్యం మాటలు మాట్లాడిపోయినటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోవద్దు. ఇలా అశోక్ బాబు అయితేంది, ఏ బాబు అయితేంది, నిన్న మొన్నటి దాకా ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఇలా వేదికల మీదకి వచ్చి చాలా మాటలు మాట్లాడుతున్నారు. అందుకే మనం చేయాల్సినటువంటి పోరాటం ఖచ్చితంగా వర్గకుల దోపిడీదారులకు వ్యతిరేకమైనటువంటి ఉద్యమాన్ని లేవదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పోరాటం లేవదీయకుండా తెలంగాణకు విముక్తి కలుగుతుంది అనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి లేదు. ఇవాళ వర్గానికి వ్యతిరేకంగా, అగ్రకుల పెత్తనానికి వ్యతిరేకంగా, అగ్రకుల వ్యతిరేక పోరాటాన్ని మనమంతా కూడా ముందుకు తీసుకపోతే తప్ప తెలంగాణకు విముక్తి కలగదనేటువంటి వాస్తవాన్ని మనమంతా కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకోసం మాటలు వాడుకుందాం, 2 మాటలు చెప్పుకుందాం. చాలా మంది చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం ఇలా ప్రజలకు మధ్యన లొల్లు సృష్టిస్తున్నారు.
అపోహలు కలిగిస్తున్నారు. దయచేసి అక్కడ ఉన్నటువంటి రాయలసీమలోని ఆంధ్రలోని ప్రజలు కూడా ఆలోచించమని పౌర సమాజానికి అందరినీ కూడా చేతులెత్తి విన్నపం చేసుకుంటా ఉన్నాం. మీరంతా ఆలోచించండి. మిమ్మల్ని భ్రమంలో ముంచుతున్నారు, మిమ్మల్ని పక్కన పట్టిస్తున్నారు. మనం అంతా కూడా ఎక్కడున్నా కలిసి ఉండేటువంటి వాళ్ళవి. అందుకోసం మిమ్మల్ని అంతా కూడా ఆలోచించమని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకే ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాటల్లో నిజాయితీ ఎంత ఉంది, కమిట్మెంట్ ఎంత ఉంది అని చెప్పేసి మనతో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్ని మీరు ఎట్లయితే మీకు మాకు శత్రువుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఏ మాటలు మాట్లాడితే దాన్ని నమ్ముతారని చెప్పేసి మేమంతా కూడా అడుగుతా ఉన్నాం. ఇంకొకటి, ఇంతకుముందు మహిళలు ఎక్కడున్నా మనం అంతా గౌరవిస్తాం. అంతకుముందు ఇక్కడ కూడా నన్నపనేని గురించి, రాజగోపాల్ గురించి మాట్లాడినప్పుడు కూడా మనం వ్యతిరేకించినాం. మొన్న సోనియా గాంధీ గురించి అక్కడ అదేందో పుస్తలు వేస్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా పుస్తలు వేసి దాన్ని మొత్తం కూడా తీస్తా ఉన్నారు. దాన్ని వ్యతిరేకించినాం. అందుకనే మహిళలు ఎక్కడ కూడా కించపరిచేటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడుకోవద్దు దయచేసి. అందుకోసం మహిళల్ని మనమంతా ఎక్కడున్నా గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా అక్కడారా మీరంతా కూడా నిజంగా మీ బిడ్డలకి ఇబ్బంది కలుగుతుందని అనుకుంటున్నప్పుడు ఇక్కడ 1000 మంది బిడ్డలు చచ్చిపోయినప్పుడు మీరు ఎందుకు రాలేదు ముందుకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. మరి నిజంగా ఏ కన్న తల్లికైనా ఏ తల్లికైనా కడుపుపోతే ఎట్లుంటది అని చెప్పేసి ఆ బాధ అర్థమవుతుంది. మరి ఆ తల్లులకు కొడుకుల బాధ ఎట్లా ఉంది అనేటువంటిది, కొడుకులు పోగొట్టుకున్నటువంటి తల్లులకు ఉన్నటువంటి బాధ ఎట్లుందని చెప్పేసి మీ తల్లులకు ఎందుకు అర్థం కాలేదు. అందుకని ఇక్కడనే కాదు అక్కడ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని మనం అడిగినాం, మనం చెప్పినాం. అందరికీ కూడా ఒక సందేశం ఇచ్చినాం. దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి. అక్కడ ఏ ఘటన జరిగినా కూడా ఇక్కడి నుంచి మనం అంతా కూడా సంఘీభావంగా అక్కడికి వెళ్ళిన తప్ప అక్కడి నుంచి ఒక్కరు కూడా పెట్టుబడిదారులు అనుకుంటున్నటువంటి వాళ్ళు, ఇవాళ వేదికల మీద వచ్చి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు, మనకు సంఘీభావంగా రాలేదు. మన పిల్లల శవాల దగ్గరకు వచ్చి నవ్వుకుంటూ పోయిన వాళ్ళ దగ్గరికి ఇంకెంత మాత్రం కూడా మీతో మాకు కలిసి ఉండేటువంటి ప్రసక్తే లేదు. ఏది ఏమైనా తాడో పేడో తెచ్చుకోవడానికి సిద్ధం తప్ప 10 సంవత్సరాలు కాదు, యూటీ కాదు, హైదరాబాద్ తో కూడుకున్న 10 జిల్లాల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. వనరులతో కూడుకున్న తెలంగాణను కోరుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, బడుగు బలహీన వర్గాలకు, బహుజనులకు రాజ్యాధికారం కలిగించేటువంటి తెలంగాణను కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొరల పట్టేళ్ల తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రజలు కోరుకుంటలేరు. అందుకోసం అదే విధంగా ముస్లింలకు భద్రత కల్పించే తెలంగాణను కోరుకుంటున్నారు. ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ భూములన్నీ కూడా వాళ్ళకు పంచుకునేటువంటి దిశగా తెలంగాణను కోరుకుంటున్నారు. తెలంగాణలోని కబ్జా చేసినటువంటి సీమాంధ్ర పెట్టుబడిదారులు కబ్జా చేసినటువంటి భూములన్నింటినీ కూడా తెలంగాణలోని దళితులు, పేద ప్రజలు పంచుకుంటారు, పంచుకొని తీరుతారు, మిమ్మల్ని తరిమి కొడతారు అని చెప్పేసి మరొకసారి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తూ, తెలంగాణ గురించి ఇంకేమైనా తక్కువ చేసి మాట్లాడినా, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసి చూడాలని చూసినా ఇంకెంత మాత్రం కూడా ఉపేక్షించేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, మన ఎన్టీపీసీ మనదే అందాము, తెలంగాణ మనదే.